హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక డిఫరెంట్ టాపిక్ అంటే ఏబీసీ ప్యాటర్న్ బయింగ్ స్ట్రాటజీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ ఏంటంటే చాలామంది ట్రేడర్స్ ఏబీసీ ప్యాటర్న్ని ఎక్కడెక్కడో చూసుంటారు, ఎక్కడెక్కడో నేర్చుకొని ఉంటారు. నిజమే, ప్రతి ఒక్క ట్రేడర్ చెప్పింది పాయింట్ వైజ్గా మీరు నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఏబీసీ ప్యాటర్న్ అనేది ఇంట్రాడే ట్రేడింగ్లో అయితేంది, మనకి ఏ విధంగా పొజిషనల్గా అయితేంది, మనకున్న క్యాండిల్ స్టిక్ ప్రకారం, మనకున్న టైం ఫ్రేమ్ ప్రకారం ఏ విధంగా మనం ఇంట్రాడేలో ట్రేడ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఈ వీడియోలో ఏమవుతుందంటే మనకి కొద్దిగా లెంతీగా ఉన్నప్పుడు, ఒకవేళ లెంతీగా ఉన్నట్లయితే మీరైనా సరే ఈ వీడియో అనేది లాస్ట్ వరకు ఎండ్ అయ్యే వరకు చూస్తే మాత్రం మీకు ఇందులో డిఫరెంట్గా నేను ఈ కంటెంట్ అనేది ఏంటంటే డిఫరెంట్ కంటెంట్. అసలు ఏబీసీ ప్యాటర్న్ ఏబీసీ అనేది మనం ఎందుకు తీసుకుంటాం, అసలు ఈ ఏబీసీ ప్యాటర్న్కి లైఫ్ లాంగ్ అంటే మార్కెట్ ఉన్నంత వరకు ఈ ఏబీసీ ప్యాటర్న్ అనేది, ఈ స్ట్రాటజీ అనేది ఖచ్చితంగా పనిచేస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్క ట్రేడర్ చెప్తారు. ఇది వాస్తవం. అయితే ఈ ఏబీసీ ప్యాటర్న్ అసలు ఎందుకు ఏర్పడుతుంది, అసలు ఏ విధంగా ఏర్పడుతుంది, అసలు మనం ఎట్లా తెలుసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ చేయాలి, టార్గెట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇంకోటి ఏంటంటే ఇందులో నేను ఈ ప్యాటర్న్లోకి వచ్చేసరికి టైం ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. టైం ఫ్రేమ్ అనేది ఏ టైం ఫ్రేమ్లో అసలు మనం ఉపయోగిస్తాం, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్లస్ స్టాక్లో అండ్ బ్యాంక్ నిఫ్టీలో సేమ్ ఉంటుందా, లేదా స్టాక్లో బ్యాంక్ నిఫ్టీలో డిఫరెంట్ టైం ఫ్రేమ్ ఉపయోగిస్తామా ఏందనేది మీకు క్లియర్గా నేను అనేది చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇక మన సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్గా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మీకు ఏదైనా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో మీరు చేస్తే నేను ప్రతి కామెంట్ అనేది చూస్తుంటాను, చూసి మీకు అదనేది నేను చేయబోతాను. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఏబీసీ ప్యాటర్న్లో బయింగ్ స్ట్రాటజీ మాత్రం చెప్తాను ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఓన్లీ ఇవాళ చెప్పేది మొత్తం బయింగ్ స్ట్రాటజీనే. ఇక్కడ రాశాను ఆల్రెడీ, అందుకే క్లియర్గా ఏబీసీ ప్యాటర్న్ బయింగ్ స్ట్రాటజీ గురించి మాత్రం నేను చెప్తున్నాను. వీడియో లెంతీగా ఉన్నా కానీ ప్రతి పాయింట్ అని నేర్చుకోండి. అవసరమైతే మీరు నోట్స్ తీసుకొని నోట్ పక్కన ఉంచుకొని నేను చెప్పే ఏదైనా పాయింట్ ఉంటే ఆ పాయింట్ ప్రిఫర్ చేసి నేను చెప్పిన ప్రతి ప్యాటర్న్, ఇప్పుడు ఈ ఏబీసీ ప్యాటర్న్ కూడా మీరు స్టాక్స్లోకి వెళ్ళండి. మీరు స్టాక్స్ అంటే నేను ప్రీవియస్ లెసన్లో నేను ఏం చేశానంటే tradingview.com వెబ్సైట్లోకి వెళ్ళి నేను ఆ వెబ్సైట్లో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో కూడా చెప్పా. అవసరమైతే ఆ వెబ్సైట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వెబ్సైట్స్ అండ్ యాప్స్ అని చెప్పేసి మనకు ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో మన ట్రేడింగ్ వ్యూ గురించి కూడా ఉంటుంది. అందులో ట్రేడింగ్ వ్యూ దాంట్లోకి వెళ్ళి మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చూసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ ఏబీసీ ప్యాటర్న్ ఒక బిహేవియర్ ఏంటి, ఈ ఏబీసీ ప్యాటర్న్లో ఒక మన సైకాలజీ అంటే ఇది ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా ఏదో మనకి పైనుంచి వచ్చి కింద ఊడిపడ్డది కాదు ఫ్రెండ్స్. మన సైకాలజీ, ట్రేడింగ్ చేసే వారి యొక్క సైకాలజీ ప్రకారమే ఈ ప్యాటర్న్స్ అనేవి కొంతమంది టెక్నికల్స్ అనేవాళ్ళు టెక్నికల్గా ఈ వీవ్ని అనేది తయారు చేసి ఇలాంటి ప్యాటర్న్స్ అనేది మనకి అందివ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్యాటర్న్ అనేది మీరు ఒక్కసారి నేర్చుకుంటే మీకు ప్రతిసారి ఇంట్రాడేలో పనికి వస్తుంది. ఇది లైఫ్ లాంగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏబీసీ ప్యాటర్న్ అంటే అసలు ఎలా ట్రేడ్ చేయాలని మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ తెలుసుకున్న తర్వాత నేను చార్ట్లోకి వెళ్ళి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. చార్ట్లో కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒక స్టాక్ కూడా తీసుకొని ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి అనేది చెప్తాను ఫ్రెండ్స్. ఇది మాత్రం బయింగ్ స్ట్రాటజీ మాత్రమే. నేను ఇప్పుడు ఒక బయింగ్ స్ట్రాటజీ మాత్రమే చెప్తున్నాను, జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. మనం ఒక స్టాక్ తీసుకుందాం. మనం ఏదైనా ఒక్కొక్క స్టాక్ అనేది తీసుకుందాం అనుకుందాం. మనం ఒక స్టాక్ ఏదైనా ఒక స్టాక్ అంటే ఈ స్టాక్ నేమ్ వచ్చేసి ఏదనుకుందాం అంటే మనం ఏదైనా ఒక స్టాక్ ఎక్స్ అనుకుందాం ఫ్రెండ్స్. ఎక్స్ అనే స్టాకు మార్నింగ్ ఫస్ట్ ఏమైందంటే ఎక్స్ అనే స్టాకు మార్నింగ్ మనకు 300 రూపీస్కి ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా, ఎక్స్ అనే స్టాకు మార్నింగ్ 300 రూపీస్కి ఓపెన్ అయ్యి ఇదే స్టాక్ ఏం చేసిందంటే మనకి ఇలా మార్కెట్ పైకి వెళ్ళి ఎంతవరకు వెళ్ళిందంటే 310 రూపీస్కి వెళ్ళింది అనుకుందాం ఫ్రెండ్స్. ఇదే స్టాక్ ఎక్కడికి వెళ్ళింది, 310 రూపీస్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది ఏం చేస్తుంది, మనకి మార్కెట్ ఎప్పుడైనా సరే స్ట్రేట్కి వెళ్తుందా ఫ్రెండ్స్. మార్కెట్ అనేది ఎప్పుడు మనకి ఇలా స్ట్రేట్కి వెళ్తుందా, మార్కెట్ అనేది ఎప్పుడైనా ఇలా పుల్ బ్యాక్ చేసుకుంటూనే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా మనకు అప్ సైడ్ చూసుకుంటూ బయింగ్ చేస్తున్నట్టు బయింగ్ చెప్తున్నా, ఇలా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుంది. అయితే ఎప్పుడైతే ఒక స్టాకు ఎక్స్ అనే స్టాకు 300 రూపీస్లో ఓపెన్ అయ్యి మార్నింగ్ 310కి వెళ్ళింది ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఏమైంది, కొంచెం చిన్న పుల్ బ్యాక్ తీసుకుంది. పుల్ బ్యాక్ ఎక్కడి వరకు వచ్చింది, 305 అంటే 305కి వచ్చింది ఫ్రెండ్స్.
305కి వచ్చిన తర్వాత ఇదే స్టాక్ ఏమైందంటే మళ్ళీ 305 నుంచి 320కి అనేది వెళ్ళింది. అంటే ఇలానే కాకుండా ఇలా చేసుకుంటూ 320కి అనేది మనకి స్టాక్ అనేది ఇక్కడికి 320కి అనే వెళ్ళింది. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం సైకాలజీ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మనకి ఇచ్చింది ఏంటంటే ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో ఈ ఓపెన్ అయిన పాయింట్ వచ్చేసి మనం ఏ అని, ఓకేనా, ఈ ఓపెన్ అయిన పాయింట్ వచ్చేసి ఒకటి ఏ అని, ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిన కాడి నుంచి ఒక 10 రూపీస్ పైకి తీసుకుందో అక్కడ మనం దాన్ని బి అని, ఓకేనా, అక్కడి నుంచి ఎప్పుడైతే ఒక పుల్ బ్యాక్ తీసుకున్న పాయింట్ని సి అని చెప్పారు ఫ్రెండ్స్. ఇదే ఏబీసీ ప్యాటర్న్ అంటే. ఏబీసీ అంటే ఏంటంటే, ఏబీసీ ప్యాటర్న్ అంటే ఏంటంటే, ఒక ఏ ఎప్పుడైతే ఓపెన్ అయిన పాయింట్ ఏ, ఎప్పుడైతే మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళిందో దాన్ని బి, అక్కడి నుంచి మనం కిందికి వచ్చిన దాన్ని సి, ఏబీసీ అంటారు. అయితే ఇక్కడ మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలంటే, ఏ ఎప్పుడైతే పైకి వెళ్ళి మార్కెట్ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుందో, బి కానించి సికి పుల్ బ్యాక్ తీసుకుందో, ఎప్పుడైతే ఈ బిని క్రాస్ చేస్తుందో, ఎప్పుడైతే ఈ బి ఇక్కడ ఉందో, మనం ఎప్పుడైతే ఈ బి కాంచి సికి వచ్చిందో ఈ బి దగ్గర మనం ట్రేడ్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఈ 310 రూపీస్ దగ్గర మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేసి పెడతాం. 310 దగ్గర ఆర్డర్ ప్లేస్ చేస్తాం, ఓకేనా. ఎస్ఎల్ వచ్చేసి 305, ఎస్ఎల్ వచ్చేసి ఎంత 305, మనకి ఎస్ఎల్ వచ్చేసి ఎంత 305 ఫ్రెండ్స్, ఓకేనా. ఎస్ఎల్ వచ్చేసి 305. మన టార్గెట్ ఎంత 1:1 కాకుండా 1:2 ఫ్రెండ్స్. టార్గెట్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమంలో మ్యాక్సిమం 1:2 అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. 1:2, 1:3, 1:2.5, 1:5 వరకు ఖచ్చితంగా టార్గెట్ తీసుకోవాల్సిందే. అలాంటి ట్రేడ్ అయితేనే మీరు ట్రేడ్ చేయాలి, లేకపోతే చెయ్యొద్దు. 1:1 తీసుకోండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో 1:1 ఉన్నట్టు తీసుకోవచ్చు, పర్లేదు. కానీ 1:2 అనేది ఉంచుకోవడం చాలా జాగ్రత్త. ప్లస్ క్లియరా? ఇక్కడ అర్థమైంది. నేను ఇక్కడ ఒకసారి మళ్ళీ ఇంకా మీకు క్లియర్గా చెప్తున్నాను. సపోజ్ ఇది ఒక ఏ అంటే ఏంటంటే, మనకు మార్కెట్ ఓపెన్ అయినది ఇక్కడ 300 రూపీస్కి మార్కెట్ అనేది మనకు ఓపెన్ అయింది, ఇది ఏ, ఓకేనా. ఎప్పుడైతే మనకి మార్కెట్ 310కి వెళ్ళింది, ఇక్కడ 310కి వెళ్ళింది ఫ్రెండ్స్. ఇక్కడ 310కి వెళ్ళింది ఏంటిది, ఇది బి, 310కి వెళ్ళింది, ఇది బి. ఎప్పుడైతే ఒక పుల్ బ్యాక్ తీసుకుంటుందో, పుల్ బ్యాక్ ఎప్పటికీ మళ్ళీ ఈ ఏని కిందికి రావద్దు, మధ్యలో పుల్ బ్యాక్ తీసుకొని దీన్ని సి, ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే ఇట్లా రివర్స్ అవుతుందో ఈ 310 కాడ మనం అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం. ఇక్కడ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడ నుంచి మన టార్గెట్ అనేది పైకి వెళ్తుంది ఫ్రెండ్స్, అర్థమైందా. 310 కాడ మనం ఆర్డర్ పెడతాం, ఇది 305, ఓకేనా ఫ్రెండ్స్. క్లియర్ అయిందా. ఇది ఏ ఫస్ట్ మార్కెట్ అనేది ఏ, తర్వాత బీకి వెళ్ళింది, బీ నుంచి కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుంది. అయితే బిహేవియర్ ఏంటంటే, ఈ ఏబీసీ ప్యాటర్న్ ఏ విధంగా అధ్యయనం చేయాలి చూడండి. మార్కెట్ అనేది ఫస్ట్ ఇట్లా పైకి వెళ్తుంది, పుల్ బ్యాక్, మళ్ళీ పైకి వెళ్తుంది, పుల్ బ్యాక్, మళ్ళీ పైకి వెళ్తుంది, పుల్ బ్యాక్, మళ్ళీ పైకి వెళ్తుంది, పుల్ బ్యాక్, ఇలా అప్ అండ్ వెళ్తున్నప్పుడు దీన్ని ఏ అన్నారు, దీన్ని బీగా చేసిరు, దీన్ని సిగా చేసిరు. ఎప్పుడైతే పుల్ బ్యాక్ పోయిందో పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ దీనికి చూసుకుంటే ఇది ఏ అవుతుంది, మళ్ళీ ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది. అర్థమైంది మీకు. ఇంతే. ఇక్కడ మళ్ళీ ఇది చూసుకోవాలి అనుకో, మనకు ఇది ఏ అవుతుంది, మనకి ఇది బి అవుతుంది, ఇక్కడ ఇది సి. ఎప్పుడైతే ఇది అవుతుందో మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఈ మూడు చూసుకుంటే మనకి ఏమైంది, ఇక్కడ ఇది ఏ అవుతుంది ఫ్రెండ్స్, ఇది ఏ అయ్యి ఇక్కడ ఇది బి, మళ్ళీ ఇది సి, మళ్ళీ ఇలా చూసుకుంటే ఏమైంది, మళ్ళీ మనకి ఇక్కడ ఏ అవుతుంది, మళ్ళీ ఇక్కడ బి, ఇక్కడ సి. ఎప్పుడైతే బీని క్రాస్ చేస్తుందో ఈ సి అయిపోయిన తర్వాత బి క్రాస్ చేస్తుందో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. ఈ సి కాడ స్టాప్ లాస్ ఉంటుంది, పైకి అనేది ట్రేడ్ తీసుకుంటాం. అర్థమైందా. ఏ కానించి బి వెళ్ళింది ఫ్రెండ్స్, బి కానీ సి వచ్చిన తర్వాత సి అనేది మన స్టాప్ లాస్, బి దగ్గర మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఇలా మార్కెట్ అనేది ఎప్పుడైతే పైకి వెళ్తుందో ఏబీసీ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనం ఇక్కడ ఏ టైం ఫ్రేమ్లో ఉపయోగించాలనేది ఒక చిన్న మనకందరికి ఒక కన్ఫ్యూజ్ అవుతుంది. అయితే నేనైతే ఏం చేస్తానంటే 3 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉపయోగిస్తాను ఫ్రెండ్స్. నేను 3 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది నేను 3 మినిట్స్ టైం ఫ్రేమ్, 3 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది తీసుకుంటా ఫ్రెండ్స్. ఇది అయితే నేను ఎందుకు 3 మినిట్స్ టైం ఫ్రేమ్ ఫిక్స్ అయ్యానంటే, సపోజ్ చూద్దాం, ఒక హాస్పిటల్ తీసుకుందాం ఫ్రెండ్స్. మనం ఒక హాస్పిటల్ తీసుకుంటే, ఒక హాస్పిటల్లో ఒక డాక్టరు ఒక గైనకాలజిస్ట్ ఉండంటే గైనకాలజిస్ట్ అతను అదే వర్క్ చేస్తాడు, ఓకేనా. ఒక కార్డియాలజిస్ట్ ఉన్నాడు, ఏం చేస్తారు, కార్డియాలజిస్టే వర్క్ చేస్తాడు. గైనకాలజిస్ట్ పై కార్డియాలజిస్ట్ పై గైనకాలజిస్ట్ వర్క్ చేయరు. అయితే ఇక్కడ ఏంటంటే నా వర్క్ ఏమైందంటే, నేను ఇంట్రాడేలో 3 మినిట్స్ టైం ఫ్రేమ్కి ఫిక్స్ అయినా అనమాట.
నేను నా డాక్టర్ వృత్తిగా నేను 3 మినిట్స్ స్టాక్ మార్కెట్లో డాక్టర్గా నాకు 3 మినిట్స్ టైం ఫ్రేమ్ అనేది నేను ఫిక్స్. అర్థమైందా? నేను 3 మినిట్స్ టైం కన్నా ఫిక్స్ అయినా. అయితే చాలామంది ట్రేడర్స్ ఏంటంటే బిగినర్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే నేను 3 మినిట్స్ టైం చెప్తే నేను 3 మినిట్స్ టైం నేర్చుకోవడం, ఇంకా నెక్స్ట్ ఇంకో వీడియో ఎవరన్నా వచ్చి చెప్తే ఇంకో వీడియోలో ఒక 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఎగ్జాక్ట్గా పని చేస్తుంటే అది 5 మినిట్స్ నేర్చుకోవడం, ఇంకొకరు వచ్చి 15 మినిట్స్లో మంచిగా ప్రాఫిట్లు వస్తుంటే 15 మినిట్స్ నేర్చుకోవడం. ట్రేడింగ్లో టైం ఫ్రేమ్ అనేది నేర్చుకోవడం ఇంపార్టెంట్. కానీ నేర్చుకున్న ఒక టైం ఫ్రేమ్ని ఫిక్స్ చేసుకొని ఆ టైం ఫ్రేమ్ ప్రకారం మనం ముందుకెళ్తే ఏమైందంటే ఆ క్యాండిల్ స్టిక్ అనేది ఆ టైం ఫ్రేమ్లో చూడంగానే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? నేనేం చేస్తాను అంటే ఇంట్రాడేలో 3 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉపయోగిస్తా. పొజిషన్కి వచ్చేసరికి 1 డే, 1 వీక్, ఓకేనా, 1 మంత్ క్యాండిల్ కూడా నేను ఉపయోగిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ 1 డే, 1 వీక్, 1 మంత్ అనే పొజిషనల్గా నేను ట్రేడ్ తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే వీటిని ఉపయోగిస్తాను ఫ్రెండ్స్. నేను ఇంట్రాడేకి మాత్రం 3 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉపయోగిస్తాను. అయితే మీరు ఇప్పుడు ఏ టైం ఫ్రేమ్ ఉపయోగించాలని నేను క్లియర్గా చెప్తున్నాను, రాసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏ టైం ఫ్రేమ్ ఉపయోగించాలనేది నేను క్లియర్గా చెప్తున్నాను, మీరు రాసుకోండి. మీరు స్టాక్స్లో వచ్చేసి ఏది ఈ ఏబీసీ ప్యాటర్న్ వరకే ఫ్రెండ్స్ నేను చెప్పేది. ఈ ఏబీసీ ప్యాటర్న్కే మీరు స్టాక్లో వచ్చేసి ఏం చేయాలంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకోండి. స్టాక్లో వచ్చేసి 5 మినిట్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో అంటే ఈ 5 మినిట్స్ అనే కాదు, 3 మినిట్స్ చూసుకోవచ్చు, మీరు 5 మినిట్స్ చూసుకోవచ్చు. 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్. ఓకేనా? స్టాక్లో వచ్చేసి 3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్. నిఫ్టీలో వచ్చేసి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మాత్రం 15 మినిట్స్ అనేది చూడండి. ఏంది ఈ ఏబీసీ ప్యాటర్న్ బయింగ్ ప్యాటర్న్కి నేను సెల్లింగ్ ప్యాటర్న్ అనేది కూడా నెక్స్ట్ వీడియో చేస్తా. ఇంకోటి సెల్లింగ్ ప్యాటర్న్ కూడా నేను నెక్స్ట్ వీడియో అనేది ఖచ్చితంగా చేస్తా. నేను ఏంటంటే ఓన్లీ ఏబీసీ ప్యాటర్న్లో బయింగ్ ప్యాటర్న్ మాత్రం చెప్తున్నా. ఓకేనా? నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం 15 మినిట్స్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే చార్ట్లోకి వెళ్ళి క్లియర్గా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను. ఇది మీకు క్లియర్గా అర్థమైంది కదా? చూడండి, ఏబీసీ ప్యాటర్న్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఏంటంటే ఇది మార్కెట్ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి ఒక పైకి వెళ్ళింది, కొద్ది చిన్న పుల్ బ్యాక్ చేసింది, ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఎప్పుడైతే ఏకి వెళ్ళిన మార్కెట్ బీకి వెళ్ళింది, బీ కంచి కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుంది. ఎప్పుడైతే బీని క్రాస్ చేసింది ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ అనేది మనం ఫిక్స్ చేస్తాం. ఓకే, క్లియరా? ఏ కంచి బీకి వెళ్ళింది, ఇది ఏ, ఇది బి, ఇది సి ఫ్రెండ్స్. ఎప్పుడైతే బీని మళ్ళీ ప్రైస్ అనేది క్రాస్ చేసిందో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి మనం ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తాం. ఇక్కడ టార్గెట్ అనేది ఇక్కడ 1:2 మినిమం, 1:2, 1:5, 1:3 అనేది మీకు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే మనం ఒక 5 ట్రేడ్ చేసామనుకో ఫ్రెండ్స్, ఒక 5 ట్రేడ్ చేస్తే అందులో ఒక 3 ఫెయిల్ అయ్యి ఒక 2 సక్సెస్ అయినా కానీ మనకు అక్కడ ప్రాఫిట్ అనేది చూపిస్తుంది అనమాట. ఏది 1:2లో అలాంటి ట్రేడ్ ఉన్నప్పుడు మాత్రం మీరు వేయండి ట్రేడ్. ఓకేనా? ఇప్పుడు మన చార్ట్లోకి వెళ్ళి క్లియర్గా ఆ ప్యాటర్న్స్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మనం ఫస్ట్ నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో వచ్చేసి సపోజ్ మనం 15 మినిట్స్లో చూద్దాం అనుకుందాం. 15 మినిట్స్లో చూసుకుంటే ఇక్కడ ప్యాటర్న్ ఏమైంది మనకి, ఇక్కడ ప్యాటర్న్ మనకి ఏమవుతుంది, ఇక్కడ 15 మినిట్స్లో చూసుకుంటే మనకి చూడండి. సపోజ్ మనం 28 చూసుకుందాం. ఇది వదిలేయండి, ఈ విక్ అనేది మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇక్కడ ఇది ఏగా తీసుకుందాం ఫ్రెండ్స్, ఇది ఏ, ఇది నేను ఏగా తీసుకుందాం. అయితే మనం ఇప్పుడు ఒక బయింగ్ ప్యాటర్న్కి వెళ్తున్నాం, అది బయింగే చూద్దాం. అయితే మనం ఇప్పుడు బయింగ్కి వెళ్తున్నాం కాబట్టి బయింగ్ ప్యాటర్న్కి వెళ్తున్నాం కాబట్టి బయింగ్ ప్యాటర్నే చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం ఎక్కడ తీసుకుందామంటే ఇక్కడ చూసుకుందాం. అయితే అవసరం అయితే ఏమైందంటే మనకి 27 రోజు ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఒక క్యాండిల్ ఏమైంది కిందికి వచ్చింది, దీన్ని వదిలేద్దాం. ఇక్కడ నుంచి ఏ అయింది, ఇక్కడ నుంచి ఏమైంది మార్కెట్ ఒకసారి ఇలా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇదేంటి మనకి, ఇది ఏ, ఇక్కడ మనకి ఏంటి, ఇది ఏ, ఇదేంటి మనకి, ఇది బి. ఇక్కడ నుంచి ఏమైంది మార్కెట్ కిందికి రివర్స్ అయింది, ఇదేంటి సి. ఎప్పుడైతే మనకి ఇలా ఏబిసి అనిపించిందో, ఎప్పుడైతే ఇక్కడ నేను ట్రేడ్ చేస్తా అని చెప్పేసి మనం ఫిక్స్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ట్రేడ్ చేస్తా అని చెప్పేసి మనం ఫిక్స్ అయ్యి ఇక్కడ స్టాప్ లాస్ అయితే మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. రిస్క్ రివార్డు, మనీ మేనేజ్మెంట్ రిస్క్ రివార్డ్ చేసుకొని ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడికి వస్తుందో ఇక్కడ అనేది మనం బై సైడ్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా బై సైడ్ తీసుకుంటే ఇక్కడ నుంచి మనకు మార్కెట్ అనేది చూడండి పైకి వెళ్ళింది. ఓకేనా? ఏబిసి, ఇక్కడ ఏ, ఇక్కడ బి. ఇది సేమ్ ఇంట్రాడేలో కూడా అంతే, స్టాక్స్లో కూడా ఇంట్రాడేలో కూడా. అయితే ఇది ఎక్కడంటే
మనకు మ్యాక్సిమం సపోర్ట్ దగ్గర బయింగ్ ప్యాటర్న్ అనేది మనకు సపోర్ట్ దగ్గర వస్తే మనకు కన్సిస్టెంట్గా పనిచేస్తుంది. మీరు లేకపోతే ఇదే బయింగ్ స్టార్ట్ అని ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడో తీసుకున్నారు అనుకో, అప్పటి నుంచి మార్కెట్ అనేది కింది నుంచి అప్ సైడ్ డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ వెళ్ళింది. మీరు ఇక్కడే తీసుకున్నారు అక్కడ, అప్పుడు ఏమైంది మనకి ఇక్కడ మనం కొద్దిగా ఇబ్బంది పడాల్సి అవసరం. అదే ఎక్కడైనా పనిచేస్తుంది, మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే చూడండి మనకి క్లియర్గా ఉంటే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక మనం ఇందులోనే ఇంకెక్కడైనా ఏమైనా ఉందా అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే 15 మినిట్స్ క్యాండిల్ మీరు తీసుకుంటప్పుడు, ఒక 15 మినిట్స్ క్యాండిల్ తీసుకుంటప్పుడు ఫస్ట్ ఒక క్యాండిల్ మనకి ఇలా ఉందనుకోండి ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ ఒక క్యాండిల్ ఇలా ఉన్నప్పుడు సెకండ్ క్యాండిల్ అనేది దీని హైయే ఉండాలి. సెకండ్ క్యాండిల్ అనేది దీని హైలో ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, థర్డ్ క్యాండిల్ అనేది ఈ కింది క్యాండిల్ని క్లోజ్ చేయకుండా ఉండాలి. ఈ 2 క్యాండిల్స్ మధ్యలోనే థర్డ్ క్యాండిల్ అని ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, థర్డ్ క్యాండిల్ అని ఉండాలి చూస్తున్నాడు. ఓకేనా, ఇలా ఉండాలి. ఇది ఏ, ఇది బి, ఇది సి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ అనేవి ఇలా వెళ్ళి ఈ బి క్యాండిల్ని క్లోజ్ చేస్తుందో ఇక్కడి నుంచి మనం అప్ సైడ్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇలా అప్ సైడ్ అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఎందుకంటే నేను ఇక్కడ క్లియర్గా నేను చెప్తాను మళ్ళీ ఒకసారి. సపోజ్ ఇక్కడ చూద్దాం, మనం 15 మినిట్స్ క్యాండిల్ కూడా ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇక్కడ ఏమైంది, ఇక్కడ నుంచి ఇది ఏ, ఇది మనం ఏగా కన్సిడర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ నుంచి ఒకసారి పైకి వెళ్ళింది, ఇది బి. ఓకేనా, ఇది బి. ఇక్కడ నుంచి ఒకసారి ఏం చేసింది, మార్కెట్ కిందికి వచ్చింది, జస్ట్ ఇది సి. ఇప్పుడు మనం ఏం ఫిక్స్ కావాలి, ఇక్కడ బి ఎప్పుడైతే క్రాస్ అవుతుందో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి, స్టాప్ లాస్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఓకేనా, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ చూసారా, ఏ బి సి ఫ్రెండ్స్. ఓకేనా, ఎప్పుడైతే సి ఇక్కడికి వచ్చిందో మనం ఇక్కడ ఇంకా సి ఏబిసి ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడ బై చేస్తానని ఫిక్స్ అవుతాం, ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్కి అనేది వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా మనకి ప్యాటర్న్స్ అనేవి పనిచేస్తాయి ఫ్రెండ్స్. ఏబిసి ప్యాటర్న్ అనేది మనకి సింపుల్గా ఇలా పనిచేస్తుంది. ఇక మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే మనం ఇది ఇక్కడ చూసాం, ఇందాక మనం ఇక్కడ చూసినప్పుడు ఇంకెక్కడైనా ఉంటే చూసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఒకరోజు ప్రాఫిట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. క్లియర్గా చూడండి, ఎందుకంటే ఒకటి చూసి మీరు చార్ట్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఇది ఇంట్రాడేలో స్టాక్స్లో 3 మినిట్స్ 5 మినిట్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం మీకు ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రం ఇందులో కూడా 3 మినిట్స్ చెయ్యండి, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటంటే నేను కొత్త ట్రేడర్స్ ఇబ్బంది పడతారని చెప్తున్నాను. 3 మినిట్స్ 5 మినిట్స్లో కూడా సేమ్ ఇదే సినారియో అనేది మనకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనకు వచ్చేసి ఏ ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చేసి ఏ, ఇది మనకు వచ్చేసి ఇక్కడ ఏ. ఓకేనా, ఇది మనకు వచ్చేసి బి, ఇది మనకు వచ్చేసి ఇక్కడ సి ఫ్రెండ్స్. ఇది ఏ, ఇక్కడి నుంచి మార్కెట్ ఒకసారి పైకి వెళ్ళింది, ఏ బీకి వెళ్ళింది, బీ కాంచి సికి వచ్చింది. ఎప్పుడైతే ఇలా వచ్చినా మనం ఎక్కడ బై చేస్తాం, దీనిపైన బై చేస్తాం ఫ్రెండ్స్ మనం. ఓకేనా, స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది మనకి, ఇక్కడ స్టాప్ లాస్ అనేది సి కాడ ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైతే మనకి మార్కెట్ ఇక్కడ బై వెళ్తుందో ఇక్కడ చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 డేస్ది ఇక్కడ 2 డేస్ది చూపిస్తున్నాను. ఇక్కడ 2 డేస్ మనకు 19, 20 అయినా పర్లేదు తీసుకోవచ్చు. ఓకేనా, క్లియరా. ఎప్పుడైతే మనకు మార్కెట్ ఏ కానించి బీకి వెళ్ళి ఏకి బీకి మధ్యలో ఒక పుల్ బ్యాక్ వస్తే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఏ, ఇక్కడి నుంచి మనకి ఒకసారి వెళ్ళింది, ఇది బి అనుకుందాం. ఈ పుల్ బ్యాక్ అనేది ఈ మధ్యలోనే ఉండాలి ఫ్రెండ్స్. ఈ సి అనేది ఈ మధ్యలోనే ఉండి ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ అనమాట. ఏబిసి ప్యాటర్న్ ఇదే నేను చెప్పా. ఇప్పుడు టైం ఫ్రేమ్ అనేది మన ఇష్టం, మనం ఏ టైం ఫ్రేమ్లో మనం ఉపయోగిస్తాం అన్నది మనం. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 1 డే తీసుకున్నాను అనుకుందాం, 1 డే టైం ఫ్రేమ్ తీసుకున్నా ఫ్రెండ్స్. 1 డే టైం ఫ్రేమ్ తీసుకున్నా ఏమవుతుంది, ఇక్కడ మనకి చూసారా 1 డే టైం ఫ్రేమ్లో కూడా మనకి ఇక్కడ ఏబిసి ప్యాటర్న్ అనేది కూడా మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఒకసారి చూడండి, ఏబిసి ప్యాటర్న్ అనేది 1 డే టైం ఫ్రేమ్ తీసుకున్నా. 1 డే టైం ఫ్రేమ్లో ఏమైంది చూడండి క్లియర్గా, మీకు 1 డే టైం ఫ్రేమ్లో కూడా చూపిస్తా. 1 డే టైం ఫ్రేమ్ ఏమైంది ఫ్రెండ్స్, ఇది ఏ, ఇక్కడ ఏ ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మార్కెట్ ఏమైంది, పైకి వెళ్ళింది, ఇది బి. ఇక్కడి నుంచి కొద్దిగా ఏమైంది, మార్కెట్ సికి వచ్చింది, ఏ నుంచి బీకి వెళ్ళింది, బి నుంచి సికి వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, దీనిపైన ఎప్పుడైతే పైకి వెళ్తుందో మార్కెట్ అనేది మనం బై చేసుకోవాలి. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు మనం ఇక్కడ బై చేసుకుంటాం, చూడు ఇక్కడ మనం బై చేస్తాం. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళి మార్కెట్ ఈ మన స్టాప్ లాస్ దగ్గరికి రాలేదు ఇంకా మార్కెట్, ఇక్కడ దాకా మనం ప్రాఫిట్ అనేది తీసుకున్నాం 1 డే టైం ఫ్రేమ్లో కూడా. ఏ టైం ఫ్రేమ్లో చేస్తున్నాను కాకుండా పొజిషనల్గా చేస్తే మీరు 1 డే 1 వీక్ 1 మంత్ వరకు కూడా చూడాలి ఖచ్చితంగా. ఇంట్రాడేకి స్టాక్లో వచ్చేసి 5 మినిట్స్ 3 మినిట్స్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఓన్లీ ఏబిసి ప్యాటర్న్కి 15 మినిట్స్ అనేది చూడండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్,
ఒకసారి ఈ రిలయన్స్ స్టాక్లో కూడా మనం 1 మినిట్ చూద్దాం, ఏదైనా ప్యాటర్న్స్ మనకి ఏబీసీ ప్యాటర్న్ ఉందని చూద్దాం. ఇంట్రాడే 3 మినిట్స్ చూస్తున్నా ఫ్రెండ్స్. నేను 3 మినిట్స్లో నేను ఎక్కువ 3 మినిట్స్లో ఏంటంటే నేను 3 మినిట్స్కి డాక్టర్ని అంతే. నేను చార్ట్ మార్కెట్లో 3 మినిట్స్ డాక్టర్ని అని నేను అనుకుంటున్నా. ఓకేనా, ఇది ఒక మనం పేరు పెట్టుకుందాం. ఓకే, అయితే మీరు కూడా ఏం చేయాలంటే ఒక 3 మినిట్సా, ఒక 5 మినిట్సా, 15 మినిట్స్, ఈ 3 ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఈ 3కి ఏదైనా ఒక టైం ఫ్రేమ్లో మీరు ఫిక్స్ అయ్యి పొజిషనల్కి మీరు 1 డేనా, 1 వీకా, 1 మంత్, ఆ 3 ఏదైనా ఒకటైనా కానీ మీకు ఈజీగా ఉంటుంది. ఒక టైం ఫ్రేమ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. టైం ఫ్రేమ్ ఒక్కటి ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏమైనా చూద్దాం. ఈ 3 మినిట్స్లో రిలయన్స్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇదేంటి మనకి ఏ పాయింట్, ఇదేంటి మనకి ఇక్కడ ఏ పాయింట్, ఇదేంటి మనకి ఇక్కడ బి పాయింట్, ఇదేంటి మనకి ఇక్కడ సి పాయింట్. మార్కెట్ ఏమైంది, పైకి వెళ్ళింది, ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకుంది, దీనిపైన మనం బై చేస్తాం, దీని కింద మనం స్టాప్ లాస్ పెడతాం. ఇక్కడ 10 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ 5 రూపీస్ ఉంది, ఇక్కడ మనకు 10 రూపీస్ ప్రాఫిట్ అంటే 1:2 అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం 1:2 ట్రేడ్ ఉన్నప్పుడే మీరు చేయండి. 1:2 ట్రేడ్ అనేది ఉంటే మనకు పర్ఫెక్ట్గా అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, క్లియరా, అర్థమైంది కదా ఇప్పుడు మీకు. చూడండి, ఇక్కడ కూడా వచ్చింది. ఇది ఏ ఫ్రెండ్స్, ఇది ఏ, ఇది వచ్చేసి బి, ఇది వచ్చేసి సి. ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది, ఏ నుంచి బీకి వెళ్ళింది సి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడ మనం ట్రేడ్ చేస్తాం, ఇక్కడ ట్రేడ్ చేస్తాం. ఇంట్రాడేలో ఈ 3 క్యాన్స్ అనేవి మనకు ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఓకేనా, క్లియరా. ఇలా మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఏ వచ్చింది, ఇక్కడ ఒక బి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఏ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బి తీసుకుంటాం, ఇక్కడ ఒక చిన్న పుల్ బ్యాక్, ఇది సి. ఎప్పుడైతే మనకి ఇది బ్రేక్ అయింది, ఎప్పుడైతే మనకి ఇక్కడ ఇది బ్రేక్ అయిందో ఇక్కడ ప్రాఫిట్, అంటే ఇక్కడ కొంచెం ప్రాఫిట్ వచ్చింది. అయినా సరే మన ప్యాటర్న్ కోసం నేను చెప్తున్నా క్లియర్గా. ఓకేనా, ఇలా మనం ప్యాటర్న్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే మీరు స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఇలాంటి ప్యాటర్న్, బయింగ్ ప్యాటర్న్ అనేది సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు చేసుకుంటే మీకు ఇంకా ఉంటుంది, మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక చిన్న మీకు 3 మినిట్స్ క్యాలెండర్ ఇప్పుడు సపోర్ట్ ఉందనుకుందాం. ఇంకా సపోర్ట్ దగ్గర ఏమైంది, మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పాయింట్ అనేది మనం ఏ అనుకుందాం. ఓకేనా, ఈ పాయింట్ అనేది మన ఏ. ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది, ఒకసారి ఇక్కడ దానికి వచ్చింది, ఇది బి. ఇక్కడ ఏదో క్యాండిల్, ఇక్కడ ఇది సి ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనం చేస్తాం, ఇక్కడ ఈ బి పైన మనం ఆర్డర్ అనేది పెట్టేస్తాం, సి దగ్గర స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. చూడండి, ఇక్కడ నుంచి 1:3 కదా, 1:5 కూడా వచ్చింది ఇక్కడ. ఓకేనా, అర్థమైందా. ఇలా మీకు ట్రేడింగ్ అనేది చూసుకో. ఏబీసీ ప్యాటర్న్ అంటే ఇంతే ఫ్రెండ్స్. అయితే ఈ ఏబీసీ ప్యాటర్న్ అనేది మనకి ఎందుకు ఇలా వస్తుందంటే, ఎప్పుడైనా సరే ఏ స్టాక్లో అయినా సరే మార్కెట్ అనేది ఇలా స్ట్రేట్గా పైకి వెళ్ళదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే చూడండి, మార్కెట్ అనేది స్ట్రేట్గా పైకి వెళ్ళదు. ఎప్పుడైనా సరే ఏం చేస్తుంది, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఫుల్ బ్యాక్ తీసుకుంటూ వెళ్తుంది ఫ్రెండ్స్. అప్ ట్రెండ్లో ఎప్పుడైనా ఫుల్ బ్యాక్ తీసుకుంటూ వెళ్తుంది. మీరు ఎప్పుడైనా బయ్యింగ్కి వెళ్తున్నారు, ఏబీసీ ప్యాటర్న్లో మీరు బయ్యింగ్కి వెళ్తున్నారంటే ఖచ్చితంగా మార్కెట్ అనేది మనకు బుల్లిష్లో ఉండాలి. ఏబీసీ ప్యాటర్న్ బయింగ్కి వెళ్తున్నారంటే ఖచ్చితంగా మార్కెట్ అనేది బుల్లిష్లో ఉన్నప్పుడే ఏబీసీ ప్యాటర్న్లో బై చేయండి ఇంట్రాడేలో. ఎప్పుడైనా మీరు ఏబీసీ ప్యాటర్న్లో సెల్లింగ్కి వచ్చినారంటే బేరిష్లో ఉండాలి. సెల్లింగ్ ప్యాటర్న్ నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఎందుకంటే ఇందులో 2 చెప్తే కన్ఫ్యూజ్ అయింది. చూడండి, ఇది మనకి ఏమవుతుంది, ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్. ఎప్పుడైతే బీని క్రాస్ చేస్తుందో ఇది స్టాప్ లాస్ చూస్తాం, ఇది ఇక్కడ స్టాప్ వేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా. ఏబీసీ ప్యాటర్న్ ఇంతే, మీకు ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్ ఉంది. ఒక్కొక్కసారి మనకి ఏబీసీ ప్యాటర్న్ అంటే ఏంటంటే, ఒకసారి ఇలా ఖచ్చితంగా పైకి వెళ్ళి ఇలా ఖచ్చితంగా కిందికి వచ్చి ఇలానే వెళ్ళదు ఫ్రెండ్స్ మార్కెట్. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇలా కొంచెం వెళ్ళి మార్కెట్ ఏమవుతుందంటే కొంచెం చిన్న పుల్ బ్యాక్ తీసుకొని కూడా మనకి ఇక్కడ ఇలా మార్కెట్ అనేది మళ్ళీ ఇలా పైకి వెళ్తుంది అనమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఫిక్స్ చేస్తాం. సింపుల్ ఏబీసీ ప్యాటర్న్ ఫ్రెండ్స్, ఈజీగా మార్కెట్ అనేది డబ్బులు అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఏబీసీ ప్యాటర్న్ యొక్క సైకాలజీ. మీరు ఏం చేయాలంటే ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ అవ్వండి. ఒక టైం ఫ్రేమ్ ఫిక్స్ అయ్యి మీరు ఏ టైం ఫ్రేమ్లో అయితే క్యాండిల్ స్టిక్ అనేది నేర్చుకోండి ఫ్రెండ్స్. క్యాండిల్ స్టిక్ ఫ్రామ్స్ ఐడెంటిఫికేషన్ చేస్తే మీకు మార్కెట్లో ప్రతి ఒక్కటి వచ్చిందంటే. అందుకోసం ఏం చేస్తున్నా, ప్రతి వీడియోకి ఐ సింబల్లో నేను సజెషన్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ప్లేలిస్టే ఇస్తున్నా. ఎందుకంటే ఎవరో ఒకరు దాన్ని క్లిక్ చేస్తారో అవి నేర్చుకుంటారని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఏబీసీ ప్యాటర్న్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. చార్ట్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎన్ని వీడియోలు చూసినా ఎంత నేర్చుకున్నా రాదు. ఓకేనా, చార్ట్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన తోటి మిత్రులకు ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను కొత్త వీడియోలు చేయడానికి నాకు జోష్ వస్తుంది. నేను కొత్త ప్యాటర్న్స్ తీసుకొస్తాను. మీకు సింపుల్ వేలో చెప్పడంతో పాటు మీకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లోనే ఏబీసీలో సెల్లింగ్ ప్యాటర్న్ కూడా ఏ విధంగానే తెలుసుకుందాం. బయ్యింగ్కి సెల్లింగ్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సెల్లింగ్ ప్యాటర్న్ కూడా నేను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇది అనేది మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేయకపోతే స్టాక్ మార్కెట్లో మీకు ఏ ప్యాటర్న్ రాదు.
ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.